చర్చిద్దామని ఆ చర్చకు సిద్ధంగానే మీ అసలు రంగు బయటపెట్టి తెలంగాణలో రోజు రోజుకు పొలిటికల్ హీట్ మరింత పెరుగుతుంది. ప్రధానంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సాగునీటి ప్రాజెక్టులే ప్రధాన అస్త్రంగా కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ముంచేసిందని చేస్తున్న ఆరోపణలను అంత్యస్థాయిలో తిప్పికొట్టేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నాయి. ఆదివారం కేబినెట్ భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇరు వర్గాల మధ్య పొలిటికల్ హీట్ మరింత పెంచాయి. రాష్ట్ర పునర్విభజన చట్టం 2014 మీకు గుర్తు చేయాలని ఈ పునర్విభజన చట్టంలో పార్ట్ 9 మేనేజ్మెంట్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ సెక్షన్ 84లో స్పష్టంగా కృష్ణా నది మీద గోదావరి నది మీద ఉన్న ప్రాజెక్టులను రివర్ మేనేజ్మెంట్ బోర్డుల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి స్వాధీనం పరచడానికి అవసరమైన విధి విధానాలు ఈ రాష్ట్ర పునర్విభజన చట్టంలో సెక్షన్ 84, సెక్షన్ 85, సెక్షన్ 86, సెక్షన్ 87 ఆల్మోస్ట్ సెక్షన్ 88, 89 వరకు 84లో మొదలయ్యి 89 వరకు ఈ సెక్షన్లలో స్పష్టంగా కృష్ణా గోదావరి నదుల మీద ఉమ్మడి రాష్ట్రంలో నిర్మించిన ప్రాజెక్టులను అన్నిటిని కూడా కేంద్ర ప్రభుత్వానికి స్వాధీనం చేయడానికి విధి విధానాలను ఖరారు చేయడమే కాకుండా ఈ ప్రాజెక్టుల యొక్క మేనేజ్మెంట్ కోసము, నిర్వహణ కోసము, కొత్త ప్రాజెక్టుల నిర్మాణం కోసము ఎవరెవరు ఉండాలనేది కూడా ఇందులో రాసిండ్రు. దీంట్లో మినిస్టర్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్గా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ మెంబర్గా, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ ఇంకొక మెంబర్గా, అంటే కేంద్ర ప్రభుత్వము జలశక్తి మంత్రి చైర్మన్గా, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు మెంబర్స్గా వండుకుంటూ దీని విధి విధానాలను ఖరారు చేస్తూ ప్రాజెక్టుల యొక్క నిర్వహణ, కొత్త ప్రాజెక్టులు నిర్మించాలనుకుంటే తీసుకోవాల్సిన నిర్ణయాలు ఫిబ్రవరి 2, 2014 నాడు పార్లమెంటులో ఆమోదం పొందడం జరిగింది. ఆ రోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పార్లమెంటు సభ్యుడే కాకుండా ఈ పునర్విభజన చట్టం మీద ఎప్పుడు చర్చకు వచ్చినా ఆనాటి కేంద్ర ప్రభుత్వం ప్రతి అక్షరం నన్ను అడిగి, నన్ను సంప్రదించి ఈ చట్టాన్ని రూపొందించారు. దీనికోసం ఎన్నో రాత్రులు నేను నిద్రపోకుండా ఈ పునర్విభజన చట్టాన్ని రాపించిన అని చంద్రశేఖరరావు చెప్పిండు. ఈరోజు మేము చంద్రశేఖరరావు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం. 2014 రాష్ట్ర పునర్విభజన చట్టం మీరు పార్లమెంట్ సభ్యుడిగా లోక్సభలో ఉన్నప్పుడే ఆమోదం పొందింది. ఆనాటి ప్రభుత్వం మిమ్మల్ని అడిగి మీ సూచనల మేరకు, మీ సలహాల మేరకు మీరే ఈ పుస్తకానికి, ఈ చట్టానికి రచయిత. గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు గతేడాది నాగార్జున సాగర్ నీటిని ఆంధ్ర పోలీసులు అధికారులు బలవంతంగా తీసుకుపోయిన ఘటనపై సీఎం తీవ్రంగా స్పందించారు. ప్రాజెక్టులు, జలాల పంపిణీలో బీఆర్ఎస్ రాష్ట్రానికి అన్యాయం చేసిందని, 60 ఏళ్ల ఉమ్మడి రాష్ట్రంలో కంటే గత 10 ఏళ్లలోనే ఎక్కువ నష్టం జరిగిందన్నారు. ఈ ప్రాజెక్టులు, జలాలపై 2 రోజులు అసెంబ్లీలో చర్చించేందుకు సిద్ధమా అంటూ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి. దాంతోపాటు జగన్తో కుమ్మక్కై తెలంగాణ నీటిని ఏపీకి దారదత్తం చేశారని మండిపడ్డారు. వాటాలు తేలే వరకు ప్రాజెక్టులను బోర్డులకు అప్పగించబోమని, ప్రాజెక్టులపై కేసీఆర్ నిర్ణయాలను మారుస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. ఒకవేళ
ఒకవేళ మీరు ప్రాజెక్టులు అప్పచెప్పింది నిజం కాకపోతే వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రెండవ రోజు రిజైండర్ ఇవ్వాలన్నా వద్దా, ఖండించాలన్నా వద్దా? 17వ తేదీ మీటింగ్ జరిగింది, మినిట్స్ స్పష్టంగా వచ్చినాయి, ప్రముఖ దినపత్రికలన్నీ కేఆర్ఎంబీ చేతికి ప్రాజెక్టులు పోతున్నాయి, తెలంగాణకు నష్టం జరుగుతుందని, ఆంధ్రప్రదేశ్కు మేలు జరుగుతుందని, జగన్మోహన్ రెడ్డి గారు విజయం సాధించారని అన్ని పత్రికల్లో వస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉలుకు లేదు, పలుకు లేదు, కనీసం చీమ గుట్టినట్టు కూడా లేదు. కానీ 19వ తేదీ నాడు నేను ప్రెస్ మీట్ పెట్టి ఇది ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి నేను గట్టిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయడం జరిగింది. అప్పుడు తేరుకున్నటువంటి ప్రభుత్వం లోలో ఈ మినిట్స్ అంతా తప్పు, మేము ఒక ఉత్తరం రాస్తున్నాం ఢిల్లీకి అని చెప్పి నేను ప్రెస్ మీట్ పెట్టినాక స్పందించి లేలే ఈ మినిట్స్లో తప్పు వచ్చింది మేము ఒప్పుకోలేదు అని చెప్పి ఢిల్లీకి ఉత్తరం రాసిండు. ఎప్పుడు రాసిండు? నేను ప్రెస్ మీట్ పెట్టిన ఈ ప్రభుత్వాన్ని కడిగితే ఆ రోజు వీళ్ళు మేల్కొన్నటువంటి పరిస్థితి. ఇది మొదటి మీటింగ్. సరే, తర్వాత ఏమైంది? మళ్ళీ కేఆర్ఎంబీ సెకండ్ మీటింగ్ జరిగింది 1 ఫిబ్రవరి 2024. ఈ మీటింగ్లో 1వ తేదీ మన హైదరాబాద్లోనే జరిగింది కేఆర్ఎంబీ మీటింగ్. నేను అనుకున్నా మొదటి మీటింగ్లో ఏదైనా తప్పు చేసిందేమో, రెండవ మీటింగ్లో సవరించుతారేమో, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడతారేమో, ఇప్పటికైనా వీళ్ళు మేల్కొన్నారేమో అని మేము ఆశించినాం. ఇది నేను నా సొంత కవిత్వం కాదు బై సాబ్, ఇది కేఆర్ఎంబీ విడుదల చేసిన మినిట్స్. వాట్ ఐఎమ్ రీడింగ్ ఈజ్ మినిట్స్ ఆఫ్ ద కేఆర్ఎంబీ మీటింగ్. ఈ రెండవ మీటింగ్లో ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. రెండవ మీటింగ్లో కూడా స్పష్టంగా the ENC government of Andhra Pradesh informed that they are ready to hand over all the outlets under their control of KRMB provided the government of Telangana state also hands over all the outlets under Telangana control to KRMB. Telangana liste మేము ఇవ్వడానికి రెడీ ఉన్నామని ఆంధ్రప్రదేశ్ చెప్పింది. Then Telangana ENC, the ENC government of Telangana stated that they have to take concurrence of the government as the permission for handing over outlets of Telangana state powerhouses need to be obtained from TS Genco government of Telangana. ఏమన్నారు? పవర్ హౌస్ అవుట్లెట్లు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కావాలన్నాడు, కానీ ఇరిగేషన్ అవుట్లెట్స్ గురించి అబ్జెక్షన్ చెప్పలేదు కదా. నంబర్ 2. నంబర్ 3, when all the outlets are handed over to KRMB, these will be under the control of KRMB and will be manned by the staff from both the states in equal proportion. This staff will report to KRMB through their salary and other benefits will be paid by respective state governments. ఒకవేళ మీరు ప్రాజెక్ట్ అప్పజెప్పేదే నిజం కాకపోతే 2 రాష్ట్రాలు ఉద్యోగులను ఇస్తాయి, ఆ ఉద్యోగుల జీతాలు రాష్ట్ర ప్రభుత్వాలే చెల్లిస్తాయనే చర్చ ఎందుకు వస్తుంది? ప్రాజెక్టు మీరు అప్పజెప్పింది కనుక పారాగ్రాఫ్ 3లో ఏమన్నారు? 2 రాష్ట్రాలు కేఆర్ఎంబీకి సమ నిష్పత్తిలో ఉద్యోగులను అప్పజెప్తారు, ఆ ఉద్యోగుల జీతాలు మాత్రం రాష్ట్రాలు చెల్లిస్తారు. విషయంలో సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గుమ్మడికాయ దొంగలంటే భుజాలు తడుముకున్న పద్ధతుల్లో కేసీఆర్ పైన దాడి చేసి తప్పించుకోవచ్చనే ఒక ముఖ్య ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు ఇంకేం మాట్లాడడం లేదు, దానిపైన బయటికి రాలేదు. ఏవేమో ఊహించుకొని కేసీఆర్ గారు రాబోతున్నారని, ఇంకేమో జరగబోతున్నది అని చెప్పి ఊహించుకొని వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తే వాళ్ళు తప్పు చేసినామన్న విషయాన్ని అంగీకరించినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతారు. 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ప్రతి క్షణం కొట్లాడి కేంద్రంతోనే ప్రాజెక్టులు మన చేదరించుకోకుండా కాపాడగలిగారు. ఎన్నిసార్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా, కేంద్రం ఎన్ని రకాల ఒక్కలు పెట్టినా, ఎన్ని రకాల ఒత్తిళ్లు పెట్టినా ఎట్టి పరిస్థితుల్లో కూడా మా హక్కులను వదులుకోమని చెప్పి తెగేసి చెప్పి ప్రాజెక్టులను రాష్ట్రం కంట్రోల్లో ఉంచినాం. దాంతోనే మన చుక్క నీటిని కూడా మన వాటాలను మనం వాడుకోగలిగినాం. ఈ 10 సంవత్సరాల కాలంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకవైపు మహబూబ్నగర్ జిల్లాలో, మరొకవైపు నల్గొండ జిల్లాలో, ఖమ్మం జిల్లాలో కూడా బ్రహ్మాండంగా రైతాంగానికి నీళ్ళు అందించుకొని సకాలంలో పంటలు పెంచుకున్నాం, విద్యుత్ ఉత్పత్తి అవసరమైనప్పుడు ఉత్పత్తి చేసుకున్నాం, మంచినీళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా మనం వాడుకోగలిగాం. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన పనితోని శాశ్వతంగా మన హక్కులను వదులుకొని తెలంగాణకు తీరని ద్రోహానికి గురయ్యే చేసిన తప్పు నుంచి బయటపడడం కొరకు, తప్పించుకోవడం కొరకు అసంబద్ధమైన ఆరోపణలు చేస్తూ కేసీఆర్ గారి పైన, హరీష్ రావు గారి పైన, కేటీఆర్ పైన, ఇతర పైన అవాపించేవాళ్ళు. ఇది కాదు, నువ్వు ఇది చేసి తప్పించుకోలేవు, ప్రజల నుంచి సమాధానం చెప్పి తీరాలి. ఎందుకు జరిగింది ఇది,
ఎందుకు సమీక్ష చేయలేదు? కేంద్ర ప్రభుత్వం పెట్టిన సమావేశానికి మన అధికారులు పోతున్నప్పుడు ముఖ్యమంత్రి సమీక్ష లేదు, ఇరిగేషన్ శాఖ మంత్రి సమీక్ష లేదు, అధికారులు వెళ్ళి చాలా హయాచితంగా అప్పచెప్పి రావటం, ఇవాళ వచ్చిన తర్వాత తలా ఒక మాట మాట్లాడి తప్పించుకునే ప్రయత్నం లేదు. కేఆర్ఎంబి విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఇరిగేషన్ ఈ నెల 1న హైదరాబాద్లో కృష్ణా రివర్ బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కృష్ణా బోర్డు పరిధిలో ఇచ్చేందుకు ప్రాజెక్టుల ఆపరేషన్కు ఏపీ, తెలంగాణ అంగీకారం తెలిపాయి. ఆ సమయంలో తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ మురళీధర్లు విరుద్ధ ప్రకటనలు చేశారు. ఆ తరువాత ప్రాజెక్టుల అప్పగింతపై తెలంగాణ ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. కృష్ణా జలాల వాటా తేలకుండా ప్రాజెక్టులను అప్పగించేది లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు కృష్ణా బోర్డుకు లేఖను సైతం సమర్పించింది. సాగర్, శ్రీశైలం ఆపరేషనల్ ప్రోటోకాల్ ఖరారు అయితేనే ప్రాజెక్టుల అప్పగింతపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసినట్లు లేఖలో చేసినట్లు తెలుస్తుంది. అయితే ప్రాజెక్టుల అప్పగింత అనేది కేవలం తాత్కాలికమే అయినా బీఆర్ఎస్ పార్టీ ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంది. ఇదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి మరో ప్రకటన చేయడం అందరినీ గందరగోళంలో పడేసింది. జలాల వాటా తేలే వరకు ప్రాజెక్టులను అప్పగించేది లేదని స్పష్టం చేశారు. అదే సమయంలో బీఆర్ఎస్ నేతలు కేంద్రానికి ప్రాజెక్టులను అప్పగించే ప్రభుత్వ నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఇంతకీ కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగిస్తున్నట్లా లేదా అనే దానిపై ప్రజల్లో అయోమయం నెలకొంది. కృష్ణా జలాల పంపకం, ప్రాజెక్టులను కృష్ణా ట్రిబ్యునల్ బోర్డుకు అప్పగించడంపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6 టీవీ, సామాన్యుడి ఆరో ప్రాణం.